డిమాండ్ థియరంలో 7th క్వశ్చన్ cos alpha plus cos beta plus cos gamma equal to 0 that equal to sin alpha plus sin beta plus sin gamma. ఓకే అయితే ఏం ప్రూవ్ చేయాలి? దెన్ ప్రూవ్ దట్ cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 దట్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా. ఓకే మన క్వశ్చన్లో ఏం ఇవ్వడం జరిగింది? గివెన్ cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా ఈక్వల్ టు 0. అదేవిధంగా ఇంకో టర్మ్ ఏమి ఇచ్చాడు మనకు? sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను? లెట్ స్మాల్ a ఈక్వల్ టు ఏ విధంగా తీసుకుంటాను నేను? cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. b ఈక్వల్ టు ఈ ఫంక్షన్ అనేది బీటాలో తీసుకుంటున్నాను. cos బీటా ప్లస్ i sin బీటా. అదేవిధంగా c ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను? cos గామా ప్లస్ i sin గామా. ఈ విధంగా ఏ ఫంక్షన్ ఆల్ఫాలో, బి ఫంక్షన్ బీటాలో, సి ఫంక్షన్ గామాలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నాక నేను ఏం చేస్తున్నాను? a ప్లస్ బి ప్లస్ సి, ఏ టర్మ్ని బి టర్మ్ని సి టర్మ్ని ప్లస్ చేయడం జరుగుతుంది. a ప్లస్ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది? cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. b అంటే ఏమవుతుంది? cos బీటా ప్లస్ i sin బీటా. నెక్స్ట్ తర్వాత సి ఫంక్షన్ అంటే ఏంటంటే మనకు cos గామా ప్లస్ i sin గామా దట్ ఈక్వల్ టు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు రియల్ ఫంక్షన్స్ ఏమున్నాయి? cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా. రియల్ ఫంక్షన్స్ cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా. రియల్ ఫంక్షన్ యొక్క దగ్గర రాస్తే ఏమవుతుంది మనకు? cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా. ఇమాజినరీ ఫంక్షన్స్ i sin ఆల్ఫా ప్లస్ i sin బీటా ప్లస్ i sin గామా. ఇమాజినరీ ఫంక్షన్కి i కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే ఏమవుతుంది? sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా కామన్ తీయడం జరుగుతుంది. ఈ విధంగా కామన్ తీసిన తర్వాత మనకు cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉంది? 0 ప్లస్ ఇమాజినరీ ఫంక్షన్ i sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా. sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా ఈక్వల్ టు 0. ఓకే 0 ప్లస్ i ఇంటూ 0 therefore a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ చేయడం జరుగుతుంది. ఓకే బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ అంటే ఏమవుతుంది? 0. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మనకు ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అని ఈ కూడా తీసుకెళ్తున్నాను. ప్లస్ 2a ని ఈ కూడా తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ 2ab. 2bc ని ఈ కూడా తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ 2bc ప్లస్ 2c అని ఈ కూడా తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ 2ca దట్ ఈక్వల్ టు ఈ మూడు ఫంక్షన్లకు వెళ్ళి మనకి ఏం కామన్ ఉంది? ఈ మూడు ఫంక్షన్లకు వెళ్ళి -2 కామన్ ఉంది. ఈ మూడు ఫంక్షన్లకు వెళ్ళి -2 కామన్ తీసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏబి టర్మ్ ఉంది, సెకండ్ దాంట్లో బీసీ టర్మ్ ఉంది, థర్డ్ దాంట్లో సిఏ టర్మ్ ఉంది. ఈ 3 ఫంక్షన్లకు వెళ్ళి నేను ఏం కామన్ తీస్తున్నాను? టోటల్గా ఏబిసి కామన్ తీస్తున్నాను. ఇందులోకి వెళ్ళి ఆల్రెడీ మనకు ఏబి కామన్ వచ్చేసింది. ఇక్కడ సి ఫంక్షన్ లేదు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/c. మళ్ళీ ఇక్కడ సి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ -2ab రావడం జరుగుతుంది. ఇందులోకి వెళ్ళి మనకు -2bcని కామన్ తీసాము కానీ ఏ ఫంక్షన్ లేదు. ఇక్కడ ఏం రాసుకుంటున్నా? ప్లస్ 1/a. ఏ ఫంక్షన్ క్యాన్సిల్ అయితే -2bc కావడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఫంక్షన్లోకి వెళ్ళి -2ca కామన్ తీసాము. ఇక్కడ b ఫంక్షన్ లేదు కాబట్టి ప్లస్ 1/b అని రాసుకోవడం జరుగుతుంది. మళ్ళీ bb ఫంక్షన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? -2ca కావడం జరుగుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? -2abc ఇంటూ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 1/a 1/b 1/c వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనము 1/a వాల్యూ కనుక్కుంటున్నాము. 1/a అంటే ఎంత ఉంది? మనకు ఫంక్షన్ ఎంత తీసుకున్నాము? cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. 1/cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా. ఇక్కడ మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు? cos ఆల్ఫా మైనస్ i sin ఆల్ఫా అవుతుంది. అదేవిధంగా మనము 1/b వాల్యూ కనుక్కుంటున్నాము. 1/cos బీటా ప్లస్ i sin బీటా.
ఇక్కడ మిడిల్ లో మనకు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఫంక్షన్ రావడం జరుగుతుంది, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా కావడం జరుగుతుంది. అదేవిధంగా 1/c అంటే ఏమవుతుంది, 1/c వాల్యూ ఎంత ఉంది మనకు, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా దట్ ఈక్వల్ టు 1 ఫంక్షన్ మిడిల్ లో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఈ విధంగా 1/a 1/b 1/c వాల్యూ కనుక్కోవడం జరుగుతుంది. ఈ కనుక్కున్న వాల్యూ అనేది ఇక్కడ ఈక్వేషన్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, a² + b² + c² ఈక్వల్ టు -2abc ఇంటూ 1/a వాల్యూ ఎంత వచ్చింది మనకు, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఓకే, ఆ విధంగా తర్వాత ప్లస్ 1/b వాల్యూ ఎంత రావడం జరిగింది మనకు, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. అదేవిధంగా 1/c వాల్యూ ఎంత రావడం జరిగింది, కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా దట్ ఈక్వల్ టు -2abc ఇంటూ ఇక్కడ రియల్ ఫంక్షన్స్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఫంక్షన్స్ అనేవి ఒక దగ్గర రాసుకోవడం జరుగుతుంది. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఒక దగ్గర రాసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇమాజినరీ ఫంక్షన్స్ మైనస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ బీటా మైనస్ ఐ సైన్ గామాలోకి వెళ్ళి మైనస్ కామన్ కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అవుతుంది. ఈ విధంగా కామన్ తీసిన తర్వాత -2abc కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ ఏమవుతుంది, 0 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ ఎంత అవుతుంది, 0. ఓకే, దట్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, 0. దట్ ఇంప్లైడ్ a² + b² + c² వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఈ విధంగా a² + b² + c² ఈక్వల్ 0. మరి ఏ వాల్యూ ఎంత మనకు, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఏమవుతుంది, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ సి వాల్యూ ఎంత మనకు, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకు ఇది ఏ విధంగా ఉంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ n కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా ఫార్ములా ప్రకారం ఉంది. కాబట్టి నేను ఏ విధంగా రాసుకుంటున్నాను, కాస్ 2 ఆల్ఫా కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా 2 బీటా ప్లస్ కాస్ 2 గామా కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా 2 గామా దట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకు రియల్ ఫంక్షన్స్ అన్న ఒక దగ్గర రాసుకుంటే ఏమవుతుంది మనకు, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఒక దగ్గర రాసుకుంటే ఏమవుతుంది, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా అవుతుంది. ఈ విధంగా రియల్ ఫంక్షన్ రాసుకుంటే ఇమాజినరీ ఫంక్షన్లకి వెళ్ళి ఐ సైన్ 2 ఆల్ఫా ఐ సైన్ 2 బీటా ఐ సైన్ 2 గామాలకి వెళ్ళి మనకు ఐ కామన్ తీసుకోవడం జరుగుతుంది. ఐ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా దట్ ఈక్వల్ టు మనకు 0 ఉంది. ఇక్కడ మనం రియల్ పార్ట్ గా ఇమాజినరీ పార్ట్ గా రాసుకున్నాము, 0 ప్లస్ ఐ ఇంటూ 0. ఇక్కడ కూడా మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ గా రాసుకున్నాం. రియల్ పార్ట్ ఎంత ఉంది, 0. ఇమాజినరీ పార్ట్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 0. ఇప్పుడు రియల్ పార్ట్ ని కంపేర్ చేస్తున్నాను. రియల్ పార్ట్ ను కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకు, ఇక్కడ రియల్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా దట్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఎంత ఉంది, 0. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు కాస్ 2 ఆల్ఫా, మరి కాస్ 2 ఆల్ఫా అంటే ఇది కాస్ 2 బీటాతో పోలిక ఉంది. కాస్ 2 బీటా అంటే మనకు ఏం రాసుకోవచ్చు, మనము 1 + 2 కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0. మనకు కాస్ 2 థీటా అంటే మనకు కాస్ లో భాగం ఏంటిది, 2 కాస్ స్క్వేర్ థీటా -1 అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1. కాస్ 2 బీటాని ఎలా రాసుకోవచ్చు మనము, 2 కాస్ స్క్వేర్ బీటా -1.
cos 2 gamma అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని 2 cos square gamma minus 1 that equal to 0 that implies ఇక్కడ ఫంక్షన్స్ మనకు ఏ విధంగా ఉన్నాయి 2 cos square alpha plus 2 cos square beta plus 2 cos square gamma minus 1 minus 1 minus 1 minus 3 ని ఇక్కడ తీసుకెళ్తే ఏమవుతుంది plus 3 that implies ఈ 3 ఫంక్షన్లకి వెళ్ళి నేను ఏం కామన్ తీస్తున్నాను 2 ని కామన్ తీస్తే అవుతుంది cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3 that implies cos square alpha plus cos square beta plus cos square gamma equal to ఇక్కడ into 3 ని into 2 ని డిస్కస్ అవుతుంది by 2 cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 అవుతుంది ఈ విధంగా cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 అవుతుంది కానీ మనకు ఫార్ములా ఉంది మనకు ఏం ఫార్ములా cos square theta plus sin square theta equal to 1 అప్పుడు cos square theta equal to ఏమవుతుంది మనకు sin square theta లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకొస్తే 1 minus sin square theta that implies cos square alpha ప్లేస్ లో దేన్ని రిప్లేస్ చేసుకోవచ్చు 1 minus sin square alpha అదే విధంగా cos square beta ప్లేస్ లో దేన్ని రిప్లేస్ చేసుకోవచ్చు 1 minus sin square beta cos square gamma ప్లేస్ లో దేన్ని రిప్లేస్ చేసుకోవచ్చు 1 minus sin square gamma that equal to 3/2 that equal to ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 1 plus 1 plus 1 ఏమవుతుంది 3 ఈ విధంగా 3 అవుతుంది తర్వాత మైనస్ sin square alpha మైనస్ sin square beta మైనస్ sin square gamma ఈ మూడు ఫంక్షన్లకు వెళ్ళి మైనస్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది sin square alpha plus sin square beta plus sin square gamma that equal to 3/2 that implies ఇక్కడ మనకు 3 ఉంది ఆల్రెడీ ఇక్కడ ఈ కొలతల ప్లస్ 3/2 ని లెఫ్ట్ సైడ్ డిస్కస్ అవుతుంది మైనస్ 3/2 ఇక్కడ మైనస్ ఆఫ్ sin square alpha plus sin square beta plus sin square gamma ఈ మైనస్ ఫంక్షన్ ఈ కూడా తీసుకెళ్తే అవుతుంది ప్లస్ అవుతుంది sin square alpha plus sin square beta plus sin square gamma therefore sin square alpha plus sin square beta plus sin square gamma that equal to 3 minus 3/2 3 minus 3/2 LCM తీస్తే 2 అవుతుంది 2 into 3 6 minus 3 3/2 ఈ విధంగా మనము sin square alpha plus sin square beta plus sin square gamma equal to 3/2 సాల్వ్ చేయడం జరుగుతుంది